హాయ్ ఎవ్రీవన్. పిల్లలు కూరల కరివేపాకుని తీసి పాడేస్తారు కదా. ఇలా కరివేపాకు పొడి చేసి పెడితే చక్కగా తినేస్తారు. దానికోసం ముందుగా కరివేపాకుని ముందు రోజు శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకోవాలి. తడి మొత్తం ఆరిపోయాక కరివేపాకును వేయించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేగనివ్వాలి. కరివేపాకు వేగడానికి కొద్దిగా టైం పడుతుంది. అది వేగాక పక్కకు ప్లేట్లోకి తీసుకొని మన కారంకి తగ్గట్టు ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా వేగాక పక్కకు తీసుకొని అదే ప్యాన్లో కొద్దిగా మినప్పప్పు, శనగపప్పు, నువ్వులు, జీలకర్ర, ధనియాలు, కొద్దిగా మెంతులు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అది వేగాక కొద్దిగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. అందులోనే ముందుగా వేయించుకున్న కరివేపాకు, ఎండుమిర్చిని, ఎల్లిపాయలు, కొద్దిగా చింతపండు, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టాలి. ఈ కరివేపాకు పొడి వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.